వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. భారత రాజకీయాల్లో జాతీయవాదం, దేశభక్తి అనేవి ఎప్పుడూ ప్రధాన అస్త్రాలుగా ఉంటాయి. తాజాగా వందే మాతరం గీతం మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గీతమైన వందే మాతరాన్ని అవమానించిందని అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు అమిత్ షా ఏమన్నారు? వందే మాతరాన్ని కాంగ్రెస్ నిజంగానే అవమానించిందా? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిత్తోర్గఢ్లో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందే మాతరం గీతం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ స్వయంగా ఆ పాటను మధ్యలోనే ఆపమని కోరారని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ఆ గీతాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇలా చిన్న చూపు చూడడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ పనిని దాదాపు 140 కోట్ల మంది భారతీయులు గమనించారని, దేశ ప్రజలు ఈ పాపాన్ని ఎన్నటికీ క్షమించరని అమిత్ షా హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచింది. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ అమర గీతం మన జాతికి ఒక ఎమోషన్. 80 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కూడా ఈ గీతానికి దేశవ్యాప్తంగా అపారమైన గౌరవం లభిస్తుందంటే సోనియా గాంధీకి అది నచ్చకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటు బ్యాంకు దురాశతో వందే మాతరాన్ని అసంపూర్తిగా వదిలేయాలని ఎలా అనుకుంటారని అమిత్ షా నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల్లో కనీసం కొద్దిపాటి సిగ్గు మిగిలి ఉన్న వెంటనే బంకిం బాబు ఆత్మకు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల నినాదమైన వందే మాతరాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఒకవైపు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ గీతానికి కొత్త శక్తిని, పునర్జీవాన్ని కల్పిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ విలువలను పక్కన పెడుతోందని అమిత్ షా విమర్శించారు. అభివృద్ధిని, జాతీయతా భావాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేశభక్తికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు మధ్య జరుగుతున్న ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఈ మాటల యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్ షా చేసిన ఈ తీవ్ర విమర్శల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో, దానికి కౌంటర్గా ఎలాంటి వాదనను తెరపైకి తెస్తుందో వేచి చూడాలి.